గౌరవ అధ్యక్ష, వందే మాతరం భారతదేశానికి స్వావలంబన మార్గాన్ని కూడా చూపింది. ఆ సమయంలో అగ్గిపెట్టె నుండి పెద్ద పెద్ద ఓడల వరకు వాటిపై కూడా వందే మాతరం రాసే సంప్రదాయం ఉండేది. ఇది విదేశీ కంపెనీలకు ఒక సవాలుగా మారింది. వందే మాతరం అనేది స్వదేశీ మంత్రంగా మారింది. స్వాతంత్ర్యపు మంత్రం స్వదేశీ మంత్రం వైపు విస్తరించింది. గౌరవ అధ్యక్ష, నేను మరొక సంఘటనను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. 1906లో శ్రీ వివో చిదంబరం పిళ్ళై గారు స్వదేశీ కంపెనీకి చెందిన ఓడను తయారు చేసినప్పుడు దానిపై కూడా వందే మాతరం అని వ్రాశారు. జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి గారు వందే మాతరంను తమిళంలోకి అనువదించారు. ఆయన స్తుతి గీతాలు రాశారు. ఆయన రాసిన అనేక తమిళ దేశభక్తి గీతాలలో వందే మాతరం పట్ల భక్తి స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా తమిళనాడు ప్రజలకు ఈ విషయం తెలిసినా అందరికీ తెలియకపోవచ్చు. సుబ్రహ్మణ్య భారతి గారే భారతదేశపు పతాక గీతాన్ని కూడా వ్రాశారు. ఆ పతాక గీతంలో వందే మాతరం రాసి ఉన్న జెండా గురించిన వర్ణన తమిళంలో ఉంది. తమిళంలో ఈ పతాక గీతం యొక్క శీర్షిక తాయిన్ మణికొడి పారిత్తాందు పణిందు పారై మణిందు పారై, అంటే దేశ ప్రేమికులారా దర్శనం చేసుకోండి, నమస్కరించండి, నా తల్లి దివ్యమైన జెండాకు వందనం చెయ్యండి.